అల్జాపూర్ గారు ఏంటి అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కొంత సానుకూలంగా ఉన్నా క్రెడిట్ వాళ్ళకి పోకూడదు, వాళ్ళకి పోతే మనం అధికారంలోకి రాము నెక్స్ట్, కాబట్టి వాళ్ళని మైనస్ చేయాలి, చూపించాలి ప్రజల ముందు అనే ఏమన్నా స్ట్రాటజీనా ఇక్కడున్న బీజేపీ నాయకత్వాన్ని? అల్జాపూర్ గారు మిమ్మల్ని అంటే అన్ని క్రెడిట్ వాళ్ళకి పోతుంది, ఇక్కడ గవర్నమెంట్ క్రెడిట్ పోతే మనకి ఎట్లా ఓట్లు వస్తాయి, మనకి ఎట్లా సీట్లు వస్తాయి, మనం ఎట్లా అధికారంలోకి వస్తామని ఏమన్నా వ్యూహాలు రచిస్తున్నారా రాష్ట్ర బీజేపీ? రియల్ గా చాలా దురదృష్టం పివి గారు. రెండు ప్రభుత్వాలు కూడా రాష్ట్రం కోసం చేయాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలు. ఇందులో రాజకీయం చేయాల్సింది ఏమవసరం వచ్చింది? ఆ యొక్క డిక్లరేషన్ తర్వాత, ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం నిర్ణయం బయటకు వచ్చిన తర్వాత కావాలని అనవసరంగా కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ తన యొక్క గవర్నమెంట్ యొక్క ప్రేజ్ చేసుకుంటూ ప్రచారం చేయడానికి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ప్రోగ్రాం తీసుకున్నది ఎవరు? అంతవరకు అది రానంత వరకు ఏమీ కాలేదు. వచ్చింది చాలా సంతోషం, మోదీ గారికి చెప్పి పోయి ఇది అంటే ఎందుకు వచ్చింది అంటే మా వల్లే మామనూరు ఎయిర్పోర్ట్ వచ్చిందంటే మరి మీ వల్ల అది వచ్చి ఉంటే మిగిలిన ఎందుకు రాలేదు అంటే అవి అడ్డుకున్నారా అని ప్రశ్న అట్నుంచి వస్తుంది. మీ వల్లే ఇది వచ్చింది అన్నప్పుడు మిగిలిన ఎందుకు రాలేదు, మెట్రో ఎందుకు రాలేదు అవన్నీ అంటే ఓహో మీరే అడ్డుకున్నారా? పివి గారు మీరు చూడండి, టోటల్ ఎపిసోడ్ చూడండి మీరు. ఫస్ట్ ఎవరి సైడ్ నుంచి వచ్చింది ప్రచారం కోసం, ఆ గిమ్మిక్కులు ఎవరు స్టార్ట్ చేసినారు మీరు చూడండి. అక్కడి నుంచి దాని తర్వాత ఎన్కౌంటర్ అయింది. కౌంటర్ ఫస్ట్ కాంగ్రెస్ సర్కార్ నుంచి, కాంగ్రెస్ నాయకుల నుంచి వచ్చింది. అస్తమానం రేవంత్ రెడ్డి గారి గురించి ఆ వీడియో క్లిప్పింగ్ చూపించడం, కలిసినట్టు చూపించడం, దాని తర్వాత అంతవరకు చేసుకుంటే మంచిదే. అనవసరం మధ్యలో కిషన్ రెడ్డి గారిని లాగి కిషన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేస్తూ మాట్లాడడం నిజంగా కూడా పివి గారు ఈ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు నో డౌట్ పెద్ద పర్సనాలిటీ, వర్సటైల్ పర్సనాలిటీ, ఇక్కడ మాకు టాల్ లీడర్. వారు చెప్పినా వద్దని చెప్పే స్థాయి మనస్తత్వం కాదు, ఆ క్యారెక్టర్ కాదు. ఒకవేళ చెప్తే మోదీ గారి ముందర డ్యామేజ్ కారా? సింపుల్ లాజిక్. మోదీ గారికి తమ భేదం అంటూ ఏముండదు, గుర్తుపెట్టుకోండి. కశ్మీర్ యొక్క ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా నిన్న స్టేట్మెంట్ చూడండి మీరు. అది ఉదాహరణ చాలు మనకు అందరికి కూడా. పశ్చిమ బెంగాల్ యొక్క ప్రగతి, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్ట్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ చూడండి, అది చాలా ఒకటి. కేరళ యొక్క ఉదాహరణ చూడండి మీరు. ఇక్కడ అనవసరంగా దేనికి ఎపిసోడ్లో బడ్జెట్ లో బీహార్, ఆంధ్రప్రదేశ్ ఆ రెండు ఉదాహరణలు అవి కూడా అనుకుందాం. అంటే దీంట్లో ఇంకా ఒకటైంది, చాలా సంతోషం. ఇంకా దేర్ ఆర్ మెనీ ప్రాజెక్ట్స్ టు బి అడ్రస్డ్ అని చెప్పి మీరు అడగండి. అడిగిన యొక్క మీ ప్రాజెక్ట్ ఇప్పుడు సబ్మిట్ చేసింది వైట్ పేపర్ ముందర పెట్టండి. ఇవన్నీ ఏమీ లేకుండా మూసీ గురించి మాట్లాడతారు, లేదంటే ట్రిబుల్ గురించి మాట్లాడతారు, మెట్రో గురించి మాట్లాడతారు. ఇవాళ అనేక సంవత్సరాల నుంచి రెండో ఫేజ్ మెట్రో ఏ కారణం చేత దాని యొక్క అడుగు ముందుకు పడలేదు అన్న విషయం మనకు తెలియదా? వాళ్ళు కూడా 10 రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ళు అధికారంలో మళ్ళీ మూడోసారి కూడా బీజేపీనే, మోడీనే ప్రధానమంత్రి, బీజేపీని అధికారంలోకి వచ్చింది. విభజన చట్టంలో హామీల విషయంలో చాలా అటు 10 ఏళ్ళు వాళ్ళు అనేక సందర్భాల్లో గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం కూడా అడుగుతోంది. కానీ ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది అనేటువంటి ఏమున్నాయి సార్ చెప్పండి. ఐటీఐఆర్ గురించి మాట్లాడతారు, ఏమనంటే బయ్యారం గురించి మాట్లాడతారు. ఏమున్నాయి చెప్పండి. బయ్యారం గురించి ఇప్పుడు సార్ 10 ఏళ్ల కింద జాబ్ వచ్చింది, పార్లమెంట్ హౌస్ లో కన్సర్న్ మినిస్టర్ అడ్రస్ చేస్తారు. ఆ విషయంలో చాలా క్లియర్ కట్ గా కేటగిరికల్ గా చెప్పినాడు. ఎక్స్పర్ట్ రిపోర్ట్, సాయిల్ కండిషన్, రా మెటీరియల్ కండిషన్, సీదా సాదా ఆ సైంటిస్ట్ ఇచ్చిన రిపోర్ట్ మీదకెళ్ళి అది పనికి రాదు, దట్ ఈస్ నాట్ వర్తబుల్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత అదంతా పోనీ మీరు చెప్పింది వదిలేద్దాం. ఇప్పటికీ నదీ జలాల సమస్య ఉంది, ఇప్పటికీ 9th షెడ్యూల్ సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన అప్పులు ఆస్తులు సంబంధించింది ఉంది. మీరే తెలుసుకోండి, మీరే తలకపోసుకోండి అంటున్నారు కేంద్రం. ఇది ఫస్ట్ ఫేజ్ లో జరగాల్సింది 2 రాష్ట్రాలు.
ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూర్చోవాలి, ముఖ్యమంత్రులు మాట్లాడాలి. అంతకుముందు జరిగిన ప్రయత్నం ఏం జరగలేదనే విషయం మనకు అందరికి కూడా తెలుసు. ఇక వాళ్ళు వీళ్ళు కలిసి ఒక సందర్భం రాకనే అప్పటి ముఖ్యమంత్రి గవర్నర్ గారు నరసింహన్ గారు చొరవ తీసుకోవాల్సి వచ్చింది. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోబెట్టే ప్రయత్నం చేసినారు. ఇవన్నీ ఎవరు పంతాలకు పోతారో, ఎవరు సుప్రీంకోర్టు పోతా ఉన్నారు, ఎవరు విత్డ్రా చేసుకుంటా అని చెప్పి మాట ఇచ్చి విత్డ్రా చేసుకోకుండా ఉన్నారు. సిడబ్ల్యూసి దగ్గర ఆ ఇష్యూ పెండింగ్ ఎందుకు ఉన్నది? ఇవన్నీ మనకు తెలవయా? మనకు అందరికి తెలవయా? అంటే ఇక్కడ ఏంటంటే ఒకరి మీద మన్ను పోసి లేకుండా బట్ట కాల్చి మనం సమాజం ప్రయత్నం చేయడం ద్వారా మాకేదో రాజకీయ లబ్ధి చేకూరుతుందని భావించే సీతారెడ్డి గారు ఏదో రియాక్ట్ అవుతున్నారు. ఆహా, మా సీనన్న ఒకటి రెండు చెప్పిండు కరెక్టే, కానీ ఆ తర్వాత ఏమంటారు, కోర్టు కేసు ఎవరు విరమించుకోలేదు. కృష్ణా జలాల విషయానికి వచ్చే వరకు సుప్రీంకోర్టులో కేసు విరమణ చేసుకోమంటే విరమణ చేసుకుంటే మేము దాన్ని తప్స చేస్తామని చెప్పి కేంద్రం చెప్పి ఇవాళ వరకు ఏం చేయలేదు మిత్రమా. ఆ జలాల యొక్క మళ్ళా నిష్పత్తి పంచాలి, పరివాహక ప్రాంత ఆధారంగా చేయాలి. అప్పుడు తాత్కాలిక ఒప్పందం మాత్రమే చేసుకున్నాం, తెలంగాణ ఏర్పాటు ఇంపార్టెంట్ అనే విషయాన్ని చెప్పిన తర్వాత కూడా కోర్టు దానికపోతే అడిగింది ఎవరండి? ఇవాళ మీరు ఏం చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక్క బయారం గురించి మాట్లాడుతున్నావు, ట్రైబల్ యూనివర్సిటీ గురించి మాట్లాడావు, ఐటీఐఆర్ గురించి మాట్లాడావు, నిమ్జ్ గురించి మాట్లాడావు, డిఫెన్స్ కారిడార్ గురించి మాట్లాడావు, బ్యాక్వర్డ్ రీజన్ ఫండ్స్ గురించి మాట్లాడావు, ఉద్యోగాల విభజన గురించి మాట్లాడావు, విభజన హామీల గురించి దేని గురించి మాట్లాడావు. సో పాయింట్ ఈజ్ ఏదో మొత్తంగా 1931లో నిజాం బ్రహ్మాండంగా చేసినటువంటి ఎయిర్పోర్ట్ను మొత్తంకు క్లోజ్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 90 సంవత్సరాలు దాటిపోయింది. స్టేట్మెంట్ ఇచ్చి నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రెండు పార్టీలు క్షమాపణ చెప్పాలి. రైట్, పుల్లారావు గారు క్షమాపణ చెప్పేది పుల్లారావు గారు